ఓం మహాగణపతి నమః. ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి చక్కగా అనుకూలంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో 12 రాశులకు చూద్దాము. తులారాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు గనక చూసినట్టయితే, ముందుగా వీరు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదంలో జన్మించిన వారు తులారాశికి చెందినవారుగా ఉంటారు. ఈ తులారాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానం గనక చూసినట్టయితే ఆదాయం 5గా కనిపిస్తుంది, వ్యయము 14గా కనిపిస్తుంది. అంటే సంపాదన అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త అనేది తులారాశి వారికి అవసరం. ఇక రాజ్యపూజ్యము 6గా కనిపిస్తుంది, అవమానం 3గా కనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరము గౌరవము ఎక్కువగా ఉంది, విమర్శించేవారు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక చక్కటి మనకు విధంగా మనం చూడవచ్చు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశాలు ఈ తులారాశి వారికి అధికంగా మనకు కనిపిస్తున్నాయి. వీరికి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, వీరికి శని ముఖ్యంగా మీనరాశిలో అంటే తులారాశి వారికి 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తము ఈ పరాభవ నామ సంవత్సరంలో శని యొక్క గోచారము తులారాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంది, మంచి ఫలితాలు కలుగజేస్తున్నాడు. 6వ స్థానంలో శని యొక్క సంచారం చాలా బాగుంటుంది. శత్రువుల పైన విజయం అనేది ఉంటుంది. ఉద్యోగంలో ముఖ్యంగా పురోగవృద్ధి అనేది మనకు కనిపిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి పురోగవృద్ధి అనేది మనకు తులారాశి వారికి ఈ సంవత్సరంలో మనం చూడవచ్చు. ఇక చూసుకున్నట్టయితే గురువు జూన్ వరకు చాలా చక్కటి అనుకూలంగా కనిపిస్తున్నాడు. గురువు ముఖ్యంగా 9వ ఇంట్లో భాగ్యస్థానంలో జూన్ వరకు సంచారం చేస్తున్నాడు. శని సంవత్సరం మొత్తము అనుకూలంగానే ఉన్నాడు. జూన్ వరకు గురువు కూడా అనుకూలంగానే ఉన్నాడు. అదృష్టం అనేది సహకరిస్తుంది. ప్రయాణాల్లో లాభదాయకంగా ఉంటాయి. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తిలో కూడా చక్కటి పురోగవృద్ధి అనేది తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరము మనము కనిపిస్తుంది. ఇక జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు దశమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ నుంచి మొదలుకొని కెరియర్ లో మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు మనకి తులారాశి వారికి ఈ జూన్ మాసంలో ముఖ్యంగా మనకు గోచరిస్తున్నాయి. అదేవిధంగా అక్టోబర్ 31 నుంచి మళ్ళీ గురువు 11వ స్థానంలోకి సంచారం చేస్తాడు. కాబట్టి అక్టోబర్ 31 నుంచి మళ్ళీ తులారాశి వారికి చాలా చక్కటి అనుకూలంగా ఉంటుంది. గురు గ్రహం యొక్క అనుకూలత సంచారం అనేది పెరుగుతుంది. గురు బలం అనేది మనకు పెరుగుతుంది. అంటే అక్టోబర్ 31 తర్వాత నుంచి వీరికి శని వల్ల గురువు వల్ల కూడా చాలా చక్కటి అనుకూలత అనేది మనకు గోచరిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ముఖ్యంగా రాహు యొక్క సంచారం కూడా మీకు నవంబర్ తర్వాత 4వ ఇంట్లో ఈ సంచారం చేస్తాడు. కాబట్టి వీరికి ఉంటున్నటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి విషయాల్లో మార్పులు రావచ్చు. వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేతువు కూడా మీకు చక్కటి 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. నవంబర్ వరకు కేతు గ్రహం వల్ల కూడా చాలా చక్కటి అనుకూలత మనకు గోచరిస్తుంది. శని వల్ల, కేతు వల్ల, గురుగ్రహం వల్ల కూడా చక్కటి అనుకూలత మనకు ఈ తులారాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు, ఓవరాల్ గా ఉద్యోగంలో కాస్త మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధ్యతలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఓవరాల్ గా చూసినట్టయితే చాలా చక్కటి ప్రమోషన్స్ లేదా మీ యొక్క బాధ్యతలు పెరగడం వల్ల మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం వల్ల చాలా చక్కటి అనుకూలత అనేది ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఉంటుంది. ఓవరాల్ గా చూసినట్టయితే మార్చి నుంచి జూన్ వరకు చాలా చక్కగా ఉంటుంది. అదృష్టం సహకరిస్తుంది. విజయాలు ఉంటాయి. ధనలాభాలు కనిపిస్తున్నాయి. తర్వాత నవంబర్ తర్వాత కాస్త కుటుంబ విషయంలో జాగ్రత్త అవసరము. ఇంటికి సంబంధించినటువంటి విషయాలు రినోవేట్ చేసుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ చూసినట్టయితే
మీకు ఈ సంవత్సర ప్రారంభంలో మంచి అవకాశాలు వస్తాయి. మధ్యలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ సంవత్సరం చివరిలో మళ్ళీ చాలా అనుకూలంగా ఈ సంవత్సరంలో తులారాశి వారికి మారుతుంది. ఇవి పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఈ సంవత్సరం గురించి, ఈ పరాభవనామ సంవత్సరం గురించి కనుక చూసినట్టయితే, ఈ పరాభవనామ సంవత్సరము మనకున్నటువంటి 60 సంవత్సరములలో 40వ సంవత్సరం. పరాభవం అని అంటేనే ఇది ఒక సంస్కృత పదము. పరాభవం అంటే ఓటమి అనే అర్థము. అంటే ఈ సంవత్సరము ఓటమి అంటే చెడుగా మనం అనుకోకూడదు. ముఖ్యంగా ఇది ఒక మన పరాభవం వల్ల మనకు నేర్పించేటటువంటి పాఠాలను తీసుకోవాల్సినటువంటి సంవత్సరంగా మనము చూడాలి. అంటే ఓటమి, తగ్గుదల, అదేవిధంగా గర్వం తగ్గడము, వినయం నేర్చుకోవడము లాంటి ఫలితాలు ఈ పరాభవ సంవత్సరంలో మనకు కలుగుతాయి. దీనికి మనకు పౌరాణికంగా ఒక కథ కూడా ఉంది. అంటే మనకు పురాణాల్లో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల ఓటమి పాలవుతారు. ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పరిగణిస్తారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక కథగా మనకు చెప్పడం జరిగింది. మనకు పురాణాల్లో ఈ పరాభవ నామ సంవత్సరానికి పేరు ఏ విధంగా వచ్చింది అనే ఒక కథ కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్వము దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల పరాజయం పొందుతారు. అంటే కాబట్టి ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పిలుస్తారు అని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ అహంకారం వల్ల మనం ఓటమి పాలవుతామో, మనకు ఏదైతే మన తప్పులు మనం సరిదిద్దుకొని తద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి సంవత్సరంగా మనం ఈ పరాభవ నామ సంవత్సరాన్ని చూడవచ్చు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఆలస్యం కావచ్చు. అదేవిధంగా చాలా మందికి అహంకారం తగ్గి వినయం అనేది ఈ సంవత్సరం తప్పకుండా పెరుగుతుంది. పాత తప్పులు సరిదిద్దుకునేటటువంటి అవకాశంగా కూడా మనం ఈ సంవత్సరము చూడవచ్చు. అయితే కొత్త మార్గాలు నేర్చుకునేటటువంటి సంవత్సరంగా కూడా మనము ఈ సంవత్సరం చూడవచ్చు. ఆధ్యాత్మికత పెరిగేటటువంటి సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరము మనకు అందరికీ ఉంటుందని మనం గమనించాలి. అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులు గనక మనం చూసినట్టయితే ఈ సంవత్సరము రాజు గురువు, అదేవిధంగా మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడుగా ఉన్నారు. ఇక సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడుగా ఈ సంవత్సరంలో మనకు ఉన్నారు. ఇవి మనకున్నటువంటి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి విశేషాలు. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు ముఖ్యమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం తీసుకున్నట్టయితే శని మనకు యథావిధంగా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు మిథున రాశిలోను, అదేవిధంగా మనకు కర్కాటక రాశిలోను, తరువాత సింహ రాశిలో సంచారం అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారం కనుక గమనించినట్టయితే రాహు యొక్క సంచారము మనకు కుంభరాశిలోను, తర్వాత మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు వచ్చేసి మనకు ప్రస్తుతము మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి నుంచి కేతు మనకు కర్కట రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా రాహు వచ్చేసి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇవి మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక అందరికీ చాలా చక్కటి ఫలితాలు కలగాలి. ప్రతి రాశి వారికి
ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో మంచి ఫలితాలు, అనుకున్నటువంటి పనులు నెరవేరాలి, విజయాలు కలగాలని కోరుకుంటూ మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.